మునిశ్రేష్ఠులారా, పూర్వముకుడు దేవమహర్షి అయిన నారద మహర్షి శ్రీ మహావిష్ణువును కూడా మీరడిగినట్లే అడిగాడు. శ్రీ మహావిష్ణువు స్వయంగా నారదుడు చెప్పిన వ్రతమే మీకు కూడా చెప్తాను, శ్రద్ధగా వినండి అన్నాడు. పూర్వమొకప్పుడు లోక సంచారప్రుడైన నారదుడు సర్వలోకాలలో కూడా తిరుగుచూ భగవంతుడ ప్రియుడైన భగవానుడు భూలోకంలోకి వచ్చి పూర్వజన్మ కర్మ ఫలములచే ఇచ్చిన కష్టాలన్నీ కూడా మానవులను చూచి జాలిపడి వీరి కష్టాలను కడతీర్చుటకు ఉపాయం ఏదైనా ఉన్నదా అని అనుకుంటూ దేవమహర్షి అయిన నారదుడు సృష్టిలోకానికి వచ్చి చూసిన స్వామిని, ఆయన స్వామి ఈ మానవులందరికీ కూడా మీ కష్టాల నుండి విముక్తి పొందడానికి ఏదైనా ఉన్నదా, సవివరంగా మాకు చెప్పండి స్వామి. శ్రీ లక్ష్మీ వల్లభ నారాయణ జగద్రక్షక, భూలోకంలో అందరూ కూడా పాపకర్మాలచే వారి కష్టాలను కడతీర్చే ఉపాయం ఏదైనా ఉన్నదో దయచేసి మాకు సవివరంగా ప్రార్థించండి స్వామివారు వివరించగా, స్వామివారు శ్రీ మహావిష్ణువు ఇట్లా చెప్తున్నాడు. ఓ నారద, లోకానుగ్రహకాంక్షకై మంచి విషయాన్ని అడిగావు, చాలా బాగున్నది. మానవులు దాని చేసే సంసార భ్రాంతి వలన సుఖ సంతోషాలను అట్టి సులభోపాయము చెబుతాను వినండి అన్నాడు. భూలోకమునకు స్వర్గమునకు కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి కలదు. నీ యందు వాత్సల్యము దాని చెప్తాను వినండి. అదే సత్యనారాయణ వ్రతము. దాని విధానమును భక్తిశ్రద్ధలతో ఆచరించి పరలోక పరసౌఖ్యములు అనుభవించి పరలోకవంతుల మోక్షము పొందవలెను. నారాయణుడు, ఓ మహాప్రభు, ఆ వ్రతాన్ని చేయించిన వారెవరైనా ఉన్నారా? ఫలితం వస్తుందా? వ్రతాన్ని చరించండి. ఇంతకు పూర్వము ఈ వ్రతాన్ని ఎవరైనా చేసి ఫలితాన్ని పొందారా? అంతకు నాకు సవిస్తరంగా తెలియజేయమని కోరాడు. భగవంతుడు చెప్తున్నాడు, ఈ వ్రతము ప్రజలు కష్టాలను విచారించకూడుతున్న ధనధాన్యాదుల వృద్ధి కోసము, సౌభాగ్య కొరకు, సంతానం కొరకు, సర్వ విజయాలను ప్రార్థిస్తారు. మాఘ వైశాఖ కార్తీక మాసములందు ఏదైనా
శుభదినంలో కానీ యుద్ధ ప్రారంభ సమయంలో కష్టాలు వచ్చినప్పుడు కానీ దారిద్ర్య సంభవించినప్పుడు కానీ అవి తొలగిపోవటకు ఈ వ్రతాన్ని ఆచరించవలను. దీనిని శ్రద్ధాభక్తులతో ప్రతి నెలా కూడా చేయవచ్చు లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చును. ఏకాదశి రోజున, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణ రోజున కానీ శ్రీ సత్యనారాయణ వ్రతం చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయం మేలుకొని దంతదాపన స్నానాది నిత్యకర్మాలన్నీ కూడా పూర్తి చేసుకుని శుచిశక్తితో భగవంతుడికి నమస్కారం చేసుకుని, స్వామి సత్యనారాయణ నీ అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నీ వ్రతం ఆచరిస్తున్నాను, నా యందు దయచూపును అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించి అట్లు సంకల్పించుకొని ఆ మధ్యాహ్న సమయమున కూడా సంధ్యావంతరాలు పూర్తి చేసుకుని సాయంకాలం మరలా స్నానాది రాజుకుని ప్రదోషకాలం రససంధ్య వేళ దాటిన పిమ్మట వ్రతం ప్రారంభించవలను. పూజా ప్రదేశాన్ని శుద్ధితో అలికి మట్టితో కానీ కలశముతో కానీ గోమయంతో కానీ కలిపి చక్కగా వరిపిండితో 5 రంగుల ముగ్గులతో వేచి శుభకరంగా పెట్టి ముగ్గుపై ఉంచుకున్న కొత్త వస్త్రములు పరచాలి. ఆ బట్టపై బియ్యం పోసి మధ్యలో శక్తి కొలది వెండి లేదా రాగి ఇత్తడి చేసిన కలశాన్ని ఉంచాలి. మరీ బాగా పేదవారితో మట్టి కలశాన్ని ఉంచవచ్చును. శక్తితో ఉండి కూడా లోభత్వము చూపరాలి. శక్తి గలవాడు సకల ఆచరించవచ్చు. కలశమును మరలా కొత్త వస్త్రాన్ని పరచాలి. ఆ నూతన వస్త్రంపై సత్యనారాయణ స్వామి ప్రతిమను పూజించాలి. 84 కిలోమీటర్ల గుంజతో చేసినటువంటి చక్కగా స్వామివారి యొక్క ప్రతిమను చూసుకోవాలి. చక్కగా 4 వర్ణాలతో వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఆడవారు ఈ పూజను చేయవచ్చును. బ్రాహ్మణులకు సంకల్పంతో చేసుకున్న వాళ్ళు చక్కగా మంత్రములతో, బ్రాహ్మణుడు వారు కేవలం పౌరాణిక మంత్రములతో పూజించవలేను. మనుషులైన వారు భక్తి శ్రద్ధలతో రోజైనను ఈ వ్రతం చేయవచ్చు. కానీ పగలు ఉపవాసం సాయంకాలం సత్యనారాయణ వ్రతం పూజించడం మంచిది. భగవంతుడితో భక్తుతో అందరితో కలిసి అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, సేరంబావు, గోధుమ నూక, అవరునూకతో కానీ వాటి పంచదార కలిపి ప్రసాదం చేసి స్వామివారికి నివేదించాలి. చక్కెరతో చేసినటువంటి బెల్లం ఇవన్నీ కూడా స్వామివారికి కేజీ పావు చొప్పున స్వామికి నివేదించాలి. ఇట్లో స్వామివారికి నివేదించిన నైవేద్యమును అందరూ పంచి ఆరగించి బ్రాహ్మణులకు శక్తిగుల దక్షిణాది తాంబూలాలతో సత్కరించి నివేదించుకోవాలి. దీవెనలు తీసుకున్న వెంటనే బ్రాహ్మణుడితో సహా అందరూ కూడా శత్రుతోపేషమైన సత్యనారాయణ స్వామి నృత్యగీత మహోరాజులన్నీ కూడా పాల్గొని స్వామివారిని సత్కరించి ఉపదేశించి శ్రీమన్నారాయణ ఉపదేశించి సూదమహరీనవులు కాదు ఉండి నిన్నాదించారు. కృష్ణే ప్రథమోధ్యాయ సంపూర్ణ కళ్ళకత్తుకొని అక్కడ వేసేయండి. गौरीशं देवं मृत्युञ्जयेश्वरं मृतसञ्जीवनं नाम्ना कवचं प्रजपेत् सदा सारासारतरं पुण्यं गुह्यात् गुह्यतरं शुभं महादेवस्य कवचं मृतसञ्जीवनामकम् समाहितमना भूत्वा शृणुष्व कवचं शुभम् श्रुत्वैतद्दिव्यकवचं रहस्यं कुरु सर्वदा वराभयकरो यज्वा सर्वदेवनिषेवितः मृत्युञ्जयो महादेव प्राच्या मां पातु सर्वदा दधानशक्तिमभयाम् त्रिमुखं षड्भुजप्रभुः सदा शिवोऽग्निरूपी माम् आग्नेयां पातु सर्वदा अष्टादशभुजोपेतो दण्डाभयकरो विभुः यमरूपी महादेवो दक्षिणस्यां सदावतु खड्गाभयकरो धीरो
रक्षो गणनिषेवितः रक्षो रूपी महेशो मां नैरत्यां सर्वदावतु पाशाभय भुज सर्व रत्नाकरनिषेवितः वरुणात्मा महादेव पश्चिमे मां सदावतु गदाभयकर प्राण नायक सर्वदा गतिः वायव्यां मारुतात्मा मां शङ्कर पातु सर्वदा शङ्खाभयकरस्थो मां नायक परमेश्वरः सर्वात्मान्तरदिग्भागे पातु मां शङ्कर प्रभुः शूलाभयकर सर्व विद्यानामधिनायकः ईशानात्मा तथैशान्यां पातु मां परमेश्वरः ऊर्ध्वभागे ब्रह्मरूपी विश्वात्मा सदावतु शिरो मे शङ्करः पातु ललाटं चन्द्रशेखरः मध्यं सर्वलोकेशस्त्रिनेत्रो लोचनेवतु भ्रूयुग्मं गिरिश पातु कर्णौ पातु महेश्वरः नासिकां मे महादेव ओष्ठौ पातु वृषध्वजः जिह्वां मे दक्षिणामूर्तिर्दन्तान् मे गिरिशोऽवतु मृत्युञ्जयो मुखं पातु कण्ठं मे नागभूषणः पिनाकी मत्करौ पातु त्रिशूली हृदयं मम पञ्चवक्त्रस्तनौ पातु उदरं जगदीश्वरः नाभिं पातु विरूपाक्ष पार्श्वौ मे पार्वतीपतिः कटद्वयं गिरीशो मे पृष्ठं मे प्रमदाधिपः गुह्यं महेश्वरः पातु ममोरू पातु भैरवः जानुनी मे जगद्धर्ता जङ्गे मे जगदम्बिका पादौ मे सततं पातु लोकवन्द्यः सदाशिवः गिरिशः पातु मे भार्यां भवः पातु सुतान् मम मृत्युञ्जयो ममायुष्यं चित्तं मे गणनायकः सर्वाङ्गं मे सदा पातु कालकालः सदाशिवः एतत्ते कवचं पुण्यं देवतानां च दुर्लभम् संजीवनं नाम्ना महादेवेन कीर्तितं सहस्रावर्तनं चास्य पुरश्चरणमीरितं यः पठेत् शृणुयान् नित्यं श्रावयेत्सु समाहितः सकालमृत्युं निर्जित्य सदायुष्य
అర్పణ చేద్దామా స్వామిని మదిలోనే కోవెల గడదామా కనక కుంకుమలింబని కోరెదమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా వందనమలే మంగళమూర్తికి వందనమలారమ్మా మనసారా శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ऐकगवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि ज्ञानमये गुणगणवारिधि लोकहितैषिणि सकलस्वरवरगाननुते सकलसुरासुरदेव मुनीश्वर मानववन्दित पादयुते जय जय हे मधुसूदन कामिनि सन्तान लक्ष्मी पालय माम् जय कमलासनि सद्गतिदायिनि ज्ञान विकासिनि गानमये अनुदिनमर्चित చల్లని వడిలో మాయమ్మ శివశంకరునివే మా గౌరీ సర్వమాగమయున్నవే మా గౌరీయుడను రాక్షసుని హతమార్చిన దుర్గవే నీవమ్మ ఆదిశక్తివి నీవే రావమ్మ అష్టైశ్వర్యములనీయవమ్మ జగదాంబవు నీవే మాయమ్మ నీ చల్లని దీవెనలీయంచి రమలింగడు పేడగారు దెంచి వికటాగ వికమ్మన अनुरागमे हारतुलाए अभिमानमे दीवेनलाए शुभ मेले नित्यं चिन्तके वसन्तम् अनुरागमे हारतुलाए अभिमानमे दीवेनलाए आनन्दमे नित्यं चिन्तके संबरम् ఆ మహలే సిరులకు మూలం అలరించే కళలకు ప్రాణం ప్రతి విస్తరి అక్షయ పాత్రై ఆతిథ్యం అనునిత్యం కమనీయం అనగనగా ఒక రాజు మదిమేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం మనసు మమత జతగా మురిసి మెరిసే గాంధర్వ భవనం చెల్లి
ಯಾರೋ ಪ್ರಾಣಮಲ್ಲೇ తలచే ధన్య జీవితడేలలో కంటి చూపే ఆనతల్లే కాలి మన్నే కుంకుమల్లే ఊరే ప్రాణమిల్లే అనగనగా ఒక రాజు మదినేలే ఈ మహారాజు నిలువెల్ల కరుణై పంచునే అమృతం ఇలవేల్పుగా తానే ఉన్న ఒక చరితం ధైర్యం శౌర్యం వీరం వెరసి ఎదురే నిలిచే నైజం న్యాయం ధర్మం మనిషై వెలసి నడిపే రామరాజ్యం ముప్పే కాగమత్త గజమే పుట్టే దాని కుంభస్థలమే ఉగ్రసింహమల్లె నిలిచే అతడే చట్టమైన తప్పు చేస్తే శిక్ష వేసి రక్షణిచ్చే రాజే తానేలే అనురాగమే అక్షతలాయి ఆధారలే ఆహుతులాయి ముడివేసే బంధం జంటగా జీవితం మొదలైన ఓ సరికొత్త కథ లిఖితం ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి